అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' అసలు ఎలా ఉంది, ఏంటి అనేది ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ప్రసాద్ ఐమాక్స్‌లో ఉన్నాము. బెనిఫిట్ షో అనేది స్టార్ట్ అయింది. కొంతసేపట్లో ఆడియన్స్ బయటకొస్తారు. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది, శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఆడియన్స్‌ని అడిగి తెలుసుకుందాం. అలా మూవీ ఎలా ఉంది? బాగుంది అన్‌ప్రెడిక్టబుల్. చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్లోనూ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. అంత బాగుంది. ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అండ్ కోర్స్ సీఎం ఆ ప్రమాణ స్వీకారం లాస్ట్ టైటిల్స్ అప్పుడు ఐ నాట్ స్పాయిల్ ద ఫన్ బట్ పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకుంటారు సింపుల్గా. శంకర్ మార్క్ కనిపిస్తుంది. యా ఆఫ్ కోర్స్ శంకర్ గారి ఆ గ్రాండియర్ ఆ మార్క్ కనిపిస్తుంది. కానీ ఎమోషన్ చాలా బాగుంది. అండ్ యాజ్ అ మెగా ఫ్యాన్ యూ విల్ ఆబ్వియస్లీ ఎంజాయ్. ఖచ్చితంగా ప్రతి ఫ్రేమ్లో పవర్ స్టార్ కనిపిస్తారు. రేటింగ్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ 3.5. వాళ్ళందరూ వచ్చి ప్రిడిక్టబుల్ ప్లస్ వాళ్ళ నాన్న అట్లా వాళ్ళ వైఫ్ని అక్కడ చనిపోతున్నప్పుడు పార్టీ రేజ్ చేస్తారు కదా, ఆ మూమెంట్ నచ్చింది. అది జగన్ ఫీలింగ్ లాగా అనిపించింది. జగన్ వాళ్ళ నాన్న చంపేసి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి అన్ప్రిడిక్టబుల్ అన్నిట్లా అంతే. యావరేజ్, జస్ట్ యావరేజ్. యాక్టింగ్ బాగుంది కానీ స్టోరీ అంత ఏం లేదు. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ మామూలుగా లేదు, బాగుంది. సూపర్ హిట్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి మనిషి చూడాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు. ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సూపర్ హిట్. రామ్ చరణ్ యాక్టింగ్ చించేశాడు. కళ్ళంలో నీళ్ళు వచ్చేస్తాయి అంతే. ఒక సీన్ లో అయితే అసలు ఇంటర్వెల్ ట్వీట్ అయితే అసలు ఊహించరు ఎవడో, ప్రతి ఒక్కరు ఊహించలేడు ఇంటర్వెల్ ట్వీట్ అయితే. సూపర్ హిట్ సినిమా. భయ్య ఇప్పుడే గేమ్ చేంజర్ ప్రీమియర్ చూసాను. బట్ నాకైతే నా జెన్యున్ రివ్యూ ప్రకారం మూవీ అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. దిల్ రాజు గారు చెప్పినట్టు శంకర్ గారు ఒక 4 years ముందే ప్రెడిక్ట్ చేశారు. ఆ సీన్స్ మనకు క్లైమాక్స్లో కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది. మనకు మెయిన్గా హైప్ వచ్చే మూవీ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ నుంచి మనకు ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది బాగా హైప్ వస్తుంది. అసలు ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అదొక బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అదే హైప్ మూమెంట్ తోటి సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ అండ్ మెయిన్గా ఇందులో మాట్లాడుకోవాల్సింది ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. మెయిన్గా ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ అండ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. బట్ మళ్ళీ క్లైమాక్స్లో అంత హైప్గా తీసుకొచ్చి మళ్ళీ క్లైమాక్స్లో డౌన్ చేశారు. బట్ ఎక్కడో కొంచెం శంకర్ గారి మార్క్ మిస్ అయినట్టు అనిపించింది మూవీలో. బట్ భారతీయుడు 2 కన్నా చాలా బెటర్మెంట్గా తీశారు. భారతీయుడు 2 ఈ మాత్రం కూడా లేదు. మనము శంకర్ గారు మార్క్ ఎందుకు నేను మరీ చెప్తున్నానంటే, మన భారతీయుడు 2 కానీ భారతీయుడు 1 కానీ జెంటిల్మ్యాన్ కానీ ఒకే ఒక్కటి కానీ మనం చూసాము. సో ఆ వర్షన్లో మనకు అప్డేట్ వర్షన్ ఎలా అయితే ఉంటుందో లైక్ రోబో 2.0 లాగా ఆ వర్షన్కి అప్డేట్ వర్షన్ ఏదైతే ఉందో ఈ మూవీ గేమ్ చేంజర్. బట్ కాకపోతే ఇంకొంచెం బెటర్ స్క్రీన్ ప్లే అనేది బాగుంటే బెటర్గా ఉండేది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చరణ్ గారు అన్ప్రెడిక్టబుల్ అండ్ డైలాగ్ వాడారు. బట్ కొన్ని సీన్స్ మాత్రం ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే గ్రిప్పింగ్గా వెళ్ళిపోతుంది. మధ్యలో లవ్ స్టోరీ సీన్స్ కొంచెం ఇరికిచ్చినట్టు ఉంది. బట్ ఓవరాల్గా అయితే రెగ్యులర్ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి మాత్రం ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. బట్ ఎంతో కొంత కంబ్యాక్ వచ్చారు. బట్ RRR తర్వాత రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఇంకో హై ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అంత అయితే రీచ్ అవ్వలేదు. బెటర్మెంట్గా అయితే పెర్ఫార్మెన్స్ ఉంది. మెగా ఫ్యాన్స్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. మరీ అంత తీసేసినట్టు అయితే లేదు. సెకండ్ హాఫ్ కొంచెం నిలబెట్టింది అంటే ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. సూర్య గారు అసలు ఒక్కొక్క మూవీకి స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నాం అన్నారు. సరిపోదా శనివారంతో పాటు ఈ మూవీకి కూడా ఒక లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్గా ఎస్జే సూర్యని తీసుకోవడమే శంకర్ గారు తీసుకున్న కరెక్ట్ డెసిషన్ ఈ మూవీలో. మిగతా ఆర్టిస్టులు అందరూ మాత్రం వాళ్ళ పరిధి మేరకు నటించారు. అండ్ మేజర్గా చరణ్ గారికి ఇంకొంచెం ఎక్కడో బూస్టప్ తగ్గిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఎలివేషన్స్ కానీ హైప్ ఒక ఇంటర్వెల్ సీన్ తప్ప సెకండ్ హాఫ్లో ఒక హైప్ ఇచ్చే మూమెంట్ లేదు.
అంటే మనకి ఏదో మూవీ రన్ అవుతుంది వెళ్తుంది అన్న ఫ్లోలోనే ఉంది. బట్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అందులో నో డౌట్. ఆడియన్స్ మాత్రం రెగ్యులర్ కమ్బ్యాక్ చూడాలి. నెక్స్ట్ 2 మూవీస్ ఉన్నాయి, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఆ మూవీస్ని బట్టి ఈ మూవీ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. మూవీ అంటే ఓకే, అంటే చూడొచ్చు ఒకసారి అంతే. కానీ యాక్టర్స్ అందరు బాగానే చేశారు, కానీ శంకర్ మార్క్ లేదు. ఓకే, యాక్టర్స్ అందరు మంచి విలన్ ఎస్జే సూర్య చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్కి నాకు నచ్చిందంటే ఆ సాంగ్స్ 100 కోట్లు పెట్టి తీయాల్సిన అవసరం ఉంది. ఆ దోప్ సాంగ్ ఎవరు చూడరు మామూలుగా. ఇప్పుడు దేవరా సినిమాలో కూడా ఆ సాంగ్ అడ్డొచ్చిందని తీశారు, ఎందుకంత 80 కోట్లు పెట్టి. ఆ గుర్రం సాంగ్ ఏదో ఉంటుంది, అది కూడా రాలేదు అసలు, సినిమాలోనే లేదు ఆ సాంగ్. మరి 2 సాంగ్లు వేస్ట్ అన్నట్టేగా మనీ. స్టోరీలో సాంగ్స్ ఉంటే బాగుండేది. ఆ లవ్ ట్రాక్ చాలాసేపు ఉంటుంది, అంటే ఎమోషన్. అంటే ఆయనకి డైరెక్టర్ కనిపించచ్చు ఎలివేషన్లో, కానీ మనకి ఒక్కరికి కూడా అంత వావ్ అన్న సీన్ ఏం లేదు. ఎంట్రీ బాగుంటుంది, మన ఎంట్రీ రామచ్చా మచ్చా సాంగ్ అంత వస్తుంది, ఫైట్ అది బాగుంటుంది అంతే తప్ప ఇంకా ఎలివేషన్స్ ట్విస్ట్లు అన్నట్టు అంతే ఉండదు, నార్మల్గా అయిపోతుంది. మామూలుగా ఏమో ఇప్పుడు ఒకే ఒక్కళ్ళు 1 డే సీఎం చూస్తాం, సేమ్ అప్పుడు తీసింది కూడా ఇప్పటికి నచ్చుతుందిగా. కానీ నచ్చాలంటే కానీ ఆయన ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టే తీశాడు, కానీ ఎలివేషన్ సీన్స్ అంటే మంచి సీన్స్ పెట్టలేకపోయాడు. స్టోరీ సెకండ్ మార్క్ అనిపించట్లేదు. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు తీద్దాం అనుకుని అతను శంకర్ మొత్తం చేంజ్ అయిపోయాడు, మార్చి వేశాడు మొత్తం. అంజలి యాక్టర్స్ ఆర్ వెరీ గుడ్, వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్, యాక్టింగ్ బాగానే చేస్తారు. కానీ పాపం వాళ్ళు తీయడం ఇదంతా బడ్జెట్ కూడా 300 to 500 crores పెట్టారు, కానీ రిచ్నెస్ కనపడుతుంది, కానీ వాల్యూ ఉండాలి మూవీ కూడా. శంకర్ డైరెక్షన్ మిస్ అయింది యాక్చువల్గా. స్టోరీలు అదే లేదు, బలం లేదు, ఏం నార్మల్గా అయిపోతుంది. సినిమా అంటే ఆడదంటే నార్మల్గా ఓకే ఆడుతుంది. బ్లాక్ బస్టర్ అన్న రికార్డ్స్ అన్ని తీసేయండి ఫస్ట్. అది ఒక్కసారి చూస్తారు. 500 పెట్టి పోయేటప్పుడు 150 పెంచుతుండు, మరి 500 కోట్లు అని చెప్పి గవర్నమెంట్ దగ్గర పోయి నేను 150 పెంచుతున్నా అని చెప్పి రాబట్టగలుగుతారంటే వస్తాయి అనుకుంటున్నాను. నష్టం అయితే పోతాడు అనుకుంటున్నాను. ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారు మ్యామ్. సినిమా అయితే బాగుంది, ఎవరు వాళ్ళని చెప్తారో వాళ్ళకి నచ్చలేదేమో, కానీ ఫ్యాన్స్ అయితే ఆ సినిమా ఎందుకు పాడుతా. రామ్ చరణ్ ఫ్యాన్ అన్న, రామ్ చరణ్ ఫ్యాన్, నేను అందరు ఫ్యాన్. రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్తలే, నేను అందరు ఫ్యాన్. నేను ఏ సినిమా కన్నా వెళ్తా, అర్థమవుతుందా? కాకపోతే ఏంటంటే సినిమా అయితే బాగుంది, ఫ్యాన్స్ అయితే పడి చచ్చిపోతారు. కాకపోతే సినిమా బడ్జెట్ ఏంటంటే పెట్టిర్రు, మ్యాక్స్ ఎట్లా పెట్టిర్రు అట్లా పెట్టిర్రు. కాకపోతే చూడొచ్చు, సినిమా అయితే 100 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే డాన్స్ సాంగ్స్ అన్ని బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ లీగల్గా తీసారు అంతే మ్యామ్, దానికి మించి. డైరెక్షన్ అయితే చాలా బాగుంది మ్యామ్. ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారు మ్యామ్, ఫ్యాన్స్ అయితే చూస్తారు. ఊరి మోత ఇచ్చిన కిక్ లాస్ట్ వరకు మెయింటైన్ చేసి ఉంటే సంక్రాంతికి ఇది ఒక భారీ హిట్ అయ్యేది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ స్టోరీ, కొంచెం స్లోగా నడవటం, విలన్ క్యారెక్టరైజేషన్ డామినేట్ చేయడం, అది కొంచెం సినిమాకి బ్యాక్ డ్రాప్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా సినిమా అయితే పండగలకి ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చుతుంది. బట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ ఎక్స్పెక్టేషన్తో సంక్రాంతి మందే అని కాలర్ ఎగరేసుకుందాం అని వచ్చే వాళ్ళకి కొంచెం నిరాశ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడే వచ్చిన గేమ్ చేంజర్. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకా శివుడు ముందు రాస్తారు ఓంకార్. సినిమా డైరెక్టర్ శంకర్. సినిమా గురించి చెప్పాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్రైస్ కానీ బాగుంది. కానీ పాత డైరెక్షన్ శంకర్ ఈ సినిమాలో మాకు కనపడలేదు. ఎందుకంటే ఒక రోబో, ఒక అలాంటి సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ ఇలాంటి మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ మించినంత సినిమా రాలేదు. అంటే ఎలా అంటే మామూలుగా జరగండి సాంగ్, కొండదేవర సాంగ్, మామూలుగా బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఒక హెలికాప్టర్ ఎలివేషన్స్ కానీ, ఒక 3 సీన్స్ బాగున్నాయి తప్పితే మిగతా సీన్స్ అంతా ఆకట్టుకోలేకపోయాయి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఒక 20 minutes బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మిడిల్లో బాగుంది సినిమా. శంకర్ గారి డైరెక్షన్లో ఇలా ఉంటుందని మూవీని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక బైగా నాకు డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే సినిమా ఊహించిన విధంగా లేదు. ముఖ్యంగా అంజలి గారి పాత్ర, మరియు శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషను, నవీన్ చంద్ర గారి క్యారెక్టరైజేషను, ఎస్జే సూర్య గారు మెయిన్ పీక్స్ పర్ఫార్మెన్స్ అంటే ఆయనది ఈ సినిమాలో. ముఖ్యంగా రామ్ చరణ్ కోసం తప్ప ఈ సినిమా డైరెక్టర్ గురించి అయితే చూసే అవసరం లేదు బ్రో. సినిమా అందరూ అయితే ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాలి, 1 time వాచబుల్ అని చెప్పుకోవచ్చు.